హాయ్ అండి, నేను మీ సునీల్, ఎస్ఎన్ఎల్ ట్రాక్టర్ సేవ, పెనుగొండ, ఏపీ. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే స్వరాజ్ ట్రాక్టర్ 735 హెడ్స్ డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అంటే ఇన్లెట్ వాల్వ్ డౌన్ అయిపోయింది. వాటిని లేత్కి పిచ్చేసేసి ఆ లేత్లో వర్క్ చేయించి ఆ తర్వాత మనము ఫిట్టింగ్ ఎలా చేయాలి, అసలు వాల్వ్ ఏ విధంగా కూర్చోబెట్టాలి, వాల్వ్ ఆయిల్ సీల్ ఏ విధంగా కూర్చోబెట్టాలి, స్ప్రింగ్ సీటర్ ఏ విధంగా కూర్చోబెట్టాలి, వాల్వ్ లాక్ సీటర్ ఏ విధంగా కూర్చోబెట్టాలి, స్ప్రింగ్ ఏ విధంగా కూర్చోబెట్టాలి, మనము యాక్చువల్గా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే వాల్వ్ స్లీవ్స్ డ్యామేజ్ కాకుండా క్లీన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను వీడియోలో మీకు క్లుప్తంగా చూపించాను. వాల్వ్ ఆయిల్ సీల్ ఏం పని చేస్తుంది, వాల్వ్ ఏం పని చేస్తుంది, అసలు ఇన్లెట్ వాల్వ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఏ విధంగా ఉంటుంది, ఈ వాల్వ్ లాక్లు మనము సరిగ్గా వేయకపోతే నష్టం ఎంత జరుగుతుంది, దీనివల్ల సమస్య ఎక్కడి దాకా దారితీస్తుంది, ఇవన్నీ నీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, లేకుంటే అర్థం కాదు. లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, లేత్ నుంచి వచ్చిన హెడ్లు ఇవి. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ వాల్వ్ స్లీవ్స్ అంటారు, ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ టచ్ కాకోకుండా క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే రాకర్స్కి ఆయిల్ పంపించే గ్రూవ్ ఇది, ఆయిల్ గ్రూవ్. ఈ గ్రూవ్ నుంచి పైకి ఆయిల్ ఎక్కుతుంది రాకర్స్కి. ఈ గ్రూవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొనేసేసి మనము వీటిని వాటర్ సర్వీస్, ఈ విధంగా వాటర్ సర్వీస్ చేయించుకొనేసేసి నీట్గా దీంట్లో వాల్వ్ స్లీవ్స్ కట్టేటప్పుడు చిన్న చిన్న ఐరన్ ముక్కలు ఉంటాయి, అవన్నీ వాటర్ సర్వీస్లో బయటకు వచ్చే విధంగా క్లీన్ చేయించుకోవాలి. ఆ తరువాత మనము ఈ స్ప్రింగ్స్, వాల్వ్ స్ప్రింగ్ సీటర్స్ అంటారు వీటిని. ఈ వాల్వ్ స్ప్రింగ్ సీటర్స్ని నీట్గా ఈ వాల్వ్ గైడ్లో సిట్టింగ్ చేయాలి. ఈ విధంగా 3 హెడ్లకి 6 వాల్వ్ గైడ్లు వస్తాయి. ఈ విధంగా సెట్ చేయాలి. ఆ తర్వాత వాల్వ్ ఆయిల్ సీల్. ఈ వాల్వ్ ఆయిల్ సీలు ఈ వాల్వ్ గైడ్లో ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పట్టించేసేసి ఆ వాల్వ్ గైడ్లో నీట్గా ఫిట్ చేయాలి. ఈ విధంగా 13 శాకెట్ తీసుకొని దాన్ని లైట్గా ట్యాప్ చేస్తే ఈ వాల్వ్ ఆయిల్ సీల్స్ దాంట్లో నీట్గా సెట్ అవుతాయి. ఈ వాల్వ్ ఆయిల్ సీల్ ఏం పని చేస్తాయంటే మనకి రాకర్స్ ద్వారా వచ్చిన ఆయిల్ని వాల్వ్ స్టెమ్ గుండా కంబషన్ ఛాంబర్లోకి దిగకోకుండా ఈ వాల్వ్ ఆయిల్ సీల్స్ మనకి ఆయిల్ని కాపాడుతుంది. అలాగే వాల్వ్స్ కూడా నీట్గా కడుక్కొనేసేసి దానికి కొద్దిగా ఆయిల్ పట్టించేసేసి ఈ వాల్వ్ గైడ్ ద్వారా ఆ పక్కకి కూర్చోబెట్టాలి నీట్గా. ఎగ్జాస్ట్ వాల్వ్కి, ఇన్లెట్ వాల్వ్కి వాళ్ళు లేత్ వాళ్ళు మనకి నంబర్ కొట్టింటారు, వాల్వ్స్కి నంబర్ కొట్టింటారు, హెడ్కి నంబర్ కొట్టింటారు. ఆ విధంగా ఆ నంబర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పట్టి సెట్ చేసుకొని 2 22 సైజు నట్లు కానీ ఏవైనా కానీ వాల్వ్స్ కిందికి దిగకోకుండా 22 సైజు నట్స్ తీసుకొనేసేసి వాల్వ్ల కింద ఆ విధంగా పెట్టి హెడ్ దాని మీద ఉంచాలి. ఆ తర్వాత ఇవి వాల్వ్ లాకలు అంటారు. ఇవేం పని చేస్తాయంటే ఇంజన్ రన్ అయినప్పుడు వాల్వ్స్ కిందికి పోకోకుండా వాల్వ్ని అక్కడే పట్టి ఉంచడానికి ఈ వాల్వ్ లాకులు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా స్ప్రింగ్ సీటర్, ఆ తర్వాత వాల్వ్ సీటర్. ఈ వాల్వ్ సీటర్లో ఈ వాల్వ్ లాకులు వేసి లాక్ చేయాలి. మనకి ఎందుకంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్లు ఉంటాయి కదా, 4 స్ట్రోకులు. ఆ స్ట్రోకుల్లో వాల్వ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు ఈ వాల్వ్ సిలిండర్ మధ్యలోకి పోకుండా ఈ వాల్వ్ లాకులు ఈ వాల్వ్ని పట్టి ఉంచుతుందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకొనేసేసి ఇంతకుముందు వాల్వ్ పుల్లర్తో మనము లాకులు సెట్ చేస్తా అంటే ఇప్పుడు ఏదో కొత్త టెక్నిక్ చూస్తున్నాము. ఈ విధంగా ఒక కవర్ ఉంచి ఆ కవర్ మీద ఈ రింగ్తో 24 రింగ్తో అలా ఆ విధంగా ప్రెస్ చేస్తే ఆ వాల్వ్ లాకుల్ని ఆ కవర్ ప్రెస్ చేసి లోపల వాల్వ్ గ్రూవ్లో కూర్చుంటుంది. ఈ విధంగా మరి వాల్వ్ లాక్ అయిందో లేదో
ఈ విధంగా సుత్తితో ట్యాప్ చేసి మనం చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ లూజ్ ఉన్నా కానీ ఆ ట్యాప్ యొక్క వైబ్రేషన్కి ఆ వాల్వ్ లాక్లో నీట్గా సెట్ అవుతుంది. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. దయచేసి ఏదో ఒక కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొనేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి సబ్జెక్ట్తో వస్తాను. ఇంకొకటి, మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగా మీరే దాన్ని చూస్తారు. అందుకని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రైట్.